హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్‌వి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి చాప్టర్ వైస్ బిట్స్‌నైతే చూస్తూ ఉన్నాం. సో, ఈ వీడియోలో మనం సంక్షేమ యంత్రాంగం, ప్రజా విధానాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మహిళా మరియు శిశు సంక్షేమం చాప్టర్‌లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్‌నైతే చూద్దాం ఫ్రెండ్స్. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ రోజు నుంచి మనం మిగతా చాప్టర్స్ కూడా డైలీ వీడియోస్ అయితే చేసి పెట్టేస్తాను. 2-3 డేస్‌లో దీన్ని కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే. అలాగే దీనికి సంబంధించి సో, చాప్టర్ వైస్ కంప్లీట్ అయిపోయినాక, చాప్టర్ వైస్ బిట్స్ కంప్లీట్ అయినాక మనం గ్రాండ్ టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేసుకుందాం. ఓకే. కంపల్సరీ 2-3 డేస్‌లో అయితే కంప్లీట్ చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు మహిళా శిశు సంక్షేమంకి సంబంధించి ఫస్ట్ బిట్‌నైతే చూద్దాం ఫ్రెండ్స్. తారతమ్యాలను మరియు దోపిడీలను తొలగించి అభివృద్ధి అవకాశాలని బలహీన వర్గాలకు అందించేదే సంక్షేమ సేవలు అని చెప్పింది ఎవరు అని చెప్పిచ్చాడు. ఆప్షన్స్‌లో మనకి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఐక్యరాజ్య సమితి మరియు విలియం బెవెర్టేజ్ అని చెప్పిచ్చాడు ఫ్రెండ్స్. ఓకే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారండి. సో, తారతమ్యాలను మరియు దోపిడీలను తొలగించి అభివృద్ధి అవకాశాలను బలహీన వర్గాలు ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి అందించేవే సంక్షేమ సేవలు అని చెప్పాడు. సంక్షేమ సేవలు అనేవి ఖచ్చితంగా మనకి ఉండాలి ఫ్రెండ్స్. అభివృద్ధి, సంక్షేమం అనేది కంపల్సరీగా ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ కంపల్సరీ అయితే ఉండాలి. అభివృద్ధి చెందుతూనే మనకి సంక్షేమ పథకాలు అనేవి అందించాల్సి ఉంటుంది. ఓకే. సంక్షేమ సేవలకు సంబంధించి వాటి లక్ష్యాలైతే ఉన్నాయి. అవేంటంటే బలహీన వర్గాలను సాధారణ స్థితికి తీసుకురావడం, బలహీన వర్గాలను సామాజిక సమన్వయకు గురి చేయడం, అలాగే బలహీన వర్గాలకు విద్య, వైద్యం, సాధికారికత, రక్షణ లాంటి ప్రత్యేక సేవలను అందించడం, అలాగే ఈ బలహీన వర్గాలను సమాజంలో అభివృద్ధి చెందిన వర్గాల స్థాయికి తీసుకురావడం అనేవి మెయిన్‌గా సంక్షేమ సేవల యొక్క లక్ష్యాలు ఫ్రెండ్స్. ఇందులో మనకి సంక్షేమ సేవలు, ప్రజా సేవలు అని చెప్పి 2 ఉంటాయి. వాటికి డిఫరెన్స్ అయితే తెలుసుకోవాలి. ప్రజా సేవలు అంటే రోడ్డు సౌకర్యాలు, ఆసుపత్రి సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు. ఇవన్నీ ప్రజా సేవల కిందకొస్తాయి. సంక్షేమ సేవలంటే రిజర్వేషన్‌లు, ప్రత్యేక కార్పొరేషన్‌లు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక సంస్థలు ఇవన్నీ కూడా సంక్షేమ సేవల కిందకైతే వస్తాయి. ఓకే. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం ఏంటంటే సంక్షేమ రాష్ట్రాన్ని అయితే స్థాపించడం ఫ్రెండ్స్. ఓకే. మన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మనం రాసుకున్నదే సంక్షేమ రాష్ట్రాన్ని అయితే స్థాపించడం అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. జాతీయ బాలల విధానం 2013 నందు ఎంపిక చేయబడిన ప్రాముఖ్య అంశాలేవి అని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్స్‌లో మనకి బాలల మనుగడ, ఆరోగ్యం మరియు పోషణ, అలాగే విద్య మరియు వికాసం, అలాగే బాలల సంరక్షణ, అలాగే బాలలను భాగస్వాములు చేయడం అని చెప్పి ఇచ్చాడు. మనకు ఆప్షన్స్‌లో ఆల్, 1 ఈజ్ కరెక్ట్, 13 ఈజ్ కరెక్ట్, 14 ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఈ జాతీయ బాలల విధానంను 2013లో అయితే ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ పరంగా మరియు ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంప్రదాయం నందు పిల్లలకు గల హక్కులు, అవకాశాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ దీన్ని బట్టే మనకి నూతన జాతీయ బాలల విధానం తీసుకురావడం జరిగింది 2013లో. దాని యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే 2016 లోపల ఎంపిక చేసిన ప్రాముఖ్య అంశాలేంటంటే 2013 నుంచి బాలల మనుగడ మరియు ఆరోగ్యం మరియు పోషణ అనేది ఉండాలి వాళ్ళకి. విద్య మరియు వికాసం అనేది ఉండాలి. బాలల రక్షణ అనేది ఉండాలి. అలాగే బాలలను భాగస్వాములు చేసే విధంగా ఉండాలి అన్నిట్లో అని చెప్పేసి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ జాతీయ బాలల విధానం ప్రకారం. అలాగే ఈ జాతీయ బాలల విధానం 2013 ప్రకారం 18 సంవత్సరాల వాళ్ళందరూ బాలలే
సో, బాల్యం అనేది జీవితానందు ఒక కీలక దశ. సో, అందరిని ఒకే రకంగా చూడలేం కాబట్టి, సో, వారి యొక్క వాళ్ళ మధ్య వైవిధ్యత అనేది ఉంటుంది. సో, ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకి సమస్యలుంటాయి. సో, కాబట్టి వాటిని బట్టి మనం వాళ్ళ యొక్క మనుగడ, ఆరోగ్య వికాసం, పోషణ, విద్యా వికాసం, సో, బాలల రక్షణ అనేవి చూడాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. జాతీయ మహిళా కమిషన్‌కి సంబంధించి క్రింది వానిలో సరికానివి గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. సో, ఇందులో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో, ఈ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ యాక్ట్ 1990 ద్వారా ఏర్పాటు చేశారని చెప్పి ఇచ్చాడు. ఓకే. సో, ఇది కరెక్టే. సో, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ యాక్ట్ 1990 ద్వారా సో, జాతీయ మహిళా కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఫస్ట్ ఆప్షన్ రైట్. సో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జనవరి 31, 1992లో ఏర్పాటయిందని చెప్పి ఇచ్చాడు. ఓకే. సో, జనవరి 31, 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్టే. సో, ఇందులో ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారని చెప్పి ఇచ్చాడు ఫ్రెండ్స్ థర్డ్ ఆప్షన్‌లో. సో, ఇది రాంగ్. సో, ఇందులో ఒక చైర్మన్, 5 సభ్యులే ఉంటారు. ఓకే. సో, అలాగే దీని యొక్క ప్రస్తుత చైర్మన్ రేఖా శర్మ అని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో, సరికాని వాటిని గుర్తించండి అన్నాడు కాబట్టి, సో, 3 మాత్రమే కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, ఈ మహిళా జాతీయ కమిషన్ అనేది సో, కేంద్ర ప్రభుత్వం అనేది నియమిస్తుంది. సో, వీళ్ళ యొక్క పదవీ కాలం సో, ఈ మహిళా కమిషన్ నందు ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారని చెప్పారు కదా! సో, వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మరియు వీరి యొక్క పదవీ కాలం ఎంతంటే 3 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే జాతీయ మహిళా కమిషన్ సో, మహిళలకు సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టపరమైన రక్షణల యొక్క అమలు తీరును సమీక్షిస్తుంది. మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇస్తుంది. సో, ఏవైనా మహిళలపై దాడులు జరిగితే సో, వాటికి సంబంధించి సో, ఆ కేసును సుమోటోగా తీసుకొని సో, విచారణ జరుపుతుంది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగారు. సో, ఆప్షన్స్‌లో శాంతా సిన్హా, ఖుష్బూ, ప్రియాంక కాన్గు, ప్రియాంక త్రివేది అని చెప్పి ఇచ్చాడు. ఓకే. సో, ఆన్సర్ ఆప్షన్ సి ప్రియాంక కాన్గు గారు. ఓకే. సో, ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది సో, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ప్రకారం 2005లో సో, ఫామ్ అయ్యి సో, మనకి 2007లో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటవ్వడం జరిగింది. ఓకే. సో, దీన్నే మనం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పి అంటాం. ఓకే. సో, ఈ కమిషన్ ఏం చేసిందంటే 0 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలలకు సంబంధించి అన్ని రకాల హక్కులు, చట్టాలు, అంతర్జాతీయ తీర్మానాల యొక్క అమలు తీరును సమీక్షిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ కమిషన్ నందు ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇందులో సో, మొత్తం చెప్పుకున్నాం కదా! మొత్తం కమిషన్‌లో మనకి 2 మహిళలు ఉండాలి. వీరిని కేంద్రం నియమిస్తుంది. మరియు వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో, దీనికి ఫస్ట్ చైర్మన్‌గా ఎవరున్నారంటే శాంతా సిన్హా గారు ఉన్నారు. సో, ఇప్పుడు వచ్చేసి ప్రియాంక కాన్గు గారు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇది మెయిన్‌గా బాలలకు రక్షణలు, హక్కులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, బాలల విధానం ఇలాంటి యొక్క అమలు తీరునైతే పర్యవేక్షిస్తుంది. ఓకే. అలాగే బాలల హక్కులకు సంబంధించి అధ్యయనం, పరిశోధన మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అలాగే జువెనైల్ జస్టిస్ చట్టం 2015, విద్యా హక్కు చట్టం 2009 మరియు లైంగిక దాడుల నుంచి బాలల సంరక్షణ చట్టం 2012 ఈ చట్టాల యొక్క అమలు తీరును కూడా ప్రత్యేకంగా సమీక్షిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి సంబంధించి సరైనవి ఏవి అని చెప్పి ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో మనకి సో, ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2050 ద్వారా చట్టబద్ధ సంస్థగా మారిందని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కరెక్టే. బాలల దత్తతకు సంబంధించి చట్టబద్ధ విధులు నిర్వహిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. అలాగే దత్తతకు సంబంధించి ఆన్‌లైన్ సిస్టమ్ సో, కేరింగ్స్ అని ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డి ఇచ్చి ఇవన్నీ సరైనవి అని ఇచ్చాడు. సో, ఇవన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, ఈ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది సో, 1990 సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పరిచారు. సో, సెక్షన్ 6B ప్రకారం మనకు
జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో సో చట్టబద్ధ సంస్థగా మారింది. సో ఇది దత్తతకు సంబంధించిన పర్యవేక్షణ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దత్తత కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకంగా ఉండేందుకు మనకి చైల్డ్ అడాప్షన్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ కేరింగ్స్ అనే ఆన్లైన్ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. ఓకే. సో అలాగే 100111311 అనబడే హెల్ప్ లైన్ కూడా ప్రవేశపెట్టింది. ఓకే. సో మెయిన్గా దత్తత మార్గదర్శకాలను రూపొందిస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ మహిళా కోష్ ఎప్పుడు ఏర్పడింది అని చెప్పించాడు. ఆప్షన్స్లో మనకి 1992, 1993, 1995, 2000. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1993లో ఏర్పడింది ఫ్రెండ్స్. దీన్నే మనకి దీన్నే మనం నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పి అంటాం, NCFW. ఓకే, జాతీయ మహిళా నిధి కూడా అని చెప్పి అంటాం. సో 1993లో ఏర్పడింది. ఓకే. సో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల యొక్క రుణపరమైన అవసరాలు సూక్ష్మ రుణ పద్ధతిని తీర్చేందుకు సో 31 కోట్లతో దీన్ని ప్రారంభించారు ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి మాతృవంద యోజనకు సంబంధించి క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి సో ఈ పథకం మే 19, 2017లో 15 నుంచి అమలు చేస్తున్నారని చెప్పి ఇచ్చాడు. సో బి వచ్చేసి ఈ పథకం క్రింద 3 విడతల 5,000 రూపాయలు గర్భిణీ స్త్రీలకు అందిస్తారని చెప్పించాడు. సో ఆప్షన్ సిలో రాష్ట్రాలు మరియు అసెంబ్లీ కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్రం 40:60% రేషియోల నిధులు సమకూరుస్తాయని చెప్పి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆప్షన్ డిలో ఇవన్నీ సరైనవని ఇచ్చాడు. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఈ పథకం 31 డిసెంబర్ 2016లో అయితే ప్రకటించడం జరిగింది. సో అమల్లోకి వచ్చింది మాత్రం మే 19, 2017 నుంచి. సో ఈ పథకం ద్వారా మనకి 3 విడతల్లో గర్భిణీ స్త్రీలకైతే సో 5,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఓకే. సో మాతృత్వ కారణాల వల్ల జీవనోపాధికి పోషకాహార లోపం లాంటి విషయాల్లో ఇబ్బందులు లేకుండా 5,000 రూపాయలు 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎన్ని విడతలు అంటే 3 విడతల్లో. ఈ పథకం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం సో ఈ పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో అలాగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిగిన దాంట్లో 40%, కేంద్రం 60% ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వన్ స్టాప్ సెంటర్స్కి సంబంధించి కింది వాటిలో సరికాని వేవి అని చెప్పించాడు. సో ఆప్షన్స్లో మనకి వీటినే సఖీ కేంద్రాలు అని చెప్పించాడు. సో ఇది కరెక్టా ఫ్రెండ్స్? సో వన్ స్టాప్ సెంటర్ని మనం సఖీ కేంద్రాలు అని చెప్తాం, కరెక్టే. సో సెకండ్ ఆప్షన్లో వివిధ రకాల హింసలు, దాడులను, వేధింపులకు గురి అవుతున్న మహిళలకు సహాయం అందించడం కోసం ఏర్పాటు చేశారని చెప్పించాడు. సో ఇది కూడా కరెక్టే. సో థర్డ్ ఆప్షన్స్లో మనకి 191 అనే ఉమెన్ హెల్ప్ లైన్ ద్వారా వారి యొక్క సేవలను పొందవచ్చు, సఖీ కేంద్రాల యొక్క సేవలను పొందవచ్చు అని చెప్పించాడు ఆప్షన్స్లో. సో ఇది కరెక్ట్ కాదు, సో ఇది రాంగ్ అండి. సరికానివి గుర్తించండి అన్నాడు కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో 191 కాదు, హెల్ప్ లైన్ నెంబర్ 181. ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి 181. సో ఈ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ని ఏప్రిల్ 1, 2015 నుంచి ప్రారంభించడం జరిగింది. ఓకే. సో మనకి ఆప్షన్స్లో 1, 2 మాత్రమే, 3 మాత్రమే, పైవన్నీ తప్పని ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే. సో ఇది నిర్భయ నిధుల సాయంతో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సఖీ కేంద్రం అయితే సేవలు అందిస్తుంది ఫ్రెండ్స్. సో మొదటి సఖీ కేంద్రం వచ్చి ఏప్రిల్ 1, 2015లో ఏర్పడింది. వివిధ రకాల హింసలు, దాడులు మరియు రకరకాల వేధింపులకు గురవుతున్న మహిళలకు కోసం షెల్టర్ సదుపాయాలు, కౌన్సిలింగ్, సో కేస్ వర్క్ సేవలు, న్యాయ సేవలు, ఆరోగ్య సేవలు అయితే అందిస్తారు దీని ద్వారా. సో సఖీ కేంద్రాలకు నేరుగా వెళ్ళి సాయం పొందవచ్చు, లేదా 181 అనబడే ఉమెన్ హెల్ప్ లైన్ ద్వారా వీరి యొక్క సేవలను అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, సో క్రింది వాటిలో నిర్భయ నిధులతో అమలు పరుస్తున్న పథకాలు ఏవి అని చెప్పించాడు. సో ఆప్షన్స్లో IERMS, MPV, FTSC, అలాగే పైవన్నీ అని ఇచ్చాడు. సో పైవన్నీ కరెక్టే. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో IERMS అంటే ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో కరెక్టే. అలాగే MPV సో మహిళా పోలీస్ వాలంటీర్లు అని చెప్పేసి. అలాగే FTSC అంటే
సో, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. ఓకే. సో, ఇవన్నీ నిర్భయ నిధులతో ఏర్పాటు చేసి అమలు పరుస్తున్నారు. సో, ఈ నిర్భయ నిధి అనేది 2013 నుంచి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో, ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు సో, 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో, వీటి సహాయంతో మనకు వన్ స్టాప్ సెంటర్స్, ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీస్ వాలంటీర్లు వంటి కార్యక్రమాలైతే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే. సో, ఐఈఆర్ఎంఎస్ ద్వారా దేశవ్యాప్తంగా 983 రైల్వే స్టేషన్‌లైతే సీసీటీవీ ఫుటేజ్‌లయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. అంగన్వాడీ సర్వీసెస్ పథకంకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, ఈ పథకాన్ని 5వ పంచవర్ష ప్రణాళికలో రూపొందించారని ఇచ్చాడు. సో, రైటే. ఈ పథకం క్రింద 6 రకాల సేవలను అందిస్తున్నారని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కూడా కరెక్టే. సో, 3-6 సంవత్సరాల వయసు గల బాలికలకు బాల్య దశ సంరక్షణ మరియు అభివృద్ధి మరియు పూర్వ పాఠశాల విద్యను అందిస్తారని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో, అలాగే పోషణ మరియు ఆరోగ్య విద్యను 15-45 సంవత్సరాల మధ్య బాలికలకు మరియు మహిళలకు అందిస్తారని చెప్పించాడు. బాలికలకు మరియు మహిళలకు అందిస్తారని చెప్పించాడు. ఇది కూడా కరెక్టే. సో, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, ఈ అంగన్వాడీ సర్వీసెస్ పథకాన్ని మనం అంబ్రిల్లా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్‌గా చెప్తాం. ఐసీడీఎస్. ఓకే. సో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సిస్టమ్. సో, అంబ్రిల్లా. ఓకే. సో, ఇది మెయిన్‌గా ప్రపంచంలోనే పెద్ద పథకం ఫ్రెండ్స్. సో, మహిళా మరియు శిశు సంరక్షణ మరియు పూర్వ పాఠశాలకు సంబంధించి. ఓకే. సో, ఈ పథకం కింద లబ్ధిదారులు ఎవరంటే 0-6 సంవత్సరాల బాలలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. పోషణ అభియాన్ గురించి క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అని ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో మనకి ఆప్షన్ 1 వచ్చి 0-6 సంవత్సరాల పిల్లలందు ఎదుగుదల లోపాలను సంవత్సరానికి 2% చొప్పున తగ్గించాలని, 3 సంవత్సరాల్లో 6% తగ్గించాలని నిర్ణయించుకున్నారని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కరెక్టే ఫ్రెండ్స్. ఆప్షన్ 1. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0-6 సంవత్సరాల పిల్లలందు తక్కువ బరువుకు సంబంధించి సంవత్సరానికి 2% చొప్పున తగ్గించాలని, 3 సంవత్సరాల్లో 6% తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఓకే. అలాగే 6-59 నెలలున్న పిల్లలందు ఎనీమియాకి సంబంధించి సంవత్సరానికి 3% చొప్పున సో, తగ్గించాలని, అలాగే 3 సంవత్సరాల్లో 9% తగ్గించాలని నిర్ణయించుకున్నారు. సో, ఇది కూడా కరెక్టే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఈ పథకాన్ని మార్చి 8, 2018 రాజస్థాన్‌లో ప్రధానమంత్రి గారు ప్రారంభించారని చెప్పి ఇచ్చాడు. సో, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా దాంట్లో మనకు 1, 2, 3, 2, 4, 1, 3 అని ఇచ్చాడు. సో, బట్ అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, ఈ పోషణ అభియాన్ అనగా ప్రైమ్ మినిస్టర్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిస్మెంట్ అని చెప్పి అంటాం. ఓకే. సో, దీన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనే పేరుతో సో, 9,046 కోట్ల నిధులతో మార్చి 8, 2018లో రాజస్థాన్‌లోని ఝుంఝున్ నందు సో, ఈ నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. సో, 3 సంవత్సరాల నిర్దేశ సమయంలో 6 సంవత్సరాలలోపు పిల్లలయందు, కౌమార బాలికలయందు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులయందు పోషణకు సంబంధించి సో, లక్ష్యాలను అయితే ఏర్పరచుకొని సో, వాటి లక్ష్యాలను సాధించడం కోసం ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ వీటిని. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో అంబ్రెల్లా ఐసీడీఎస్ పథకం కింద భాగం కానిది ఏది అని చెప్పి ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో మనకి వన్ స్టాప్ సెంటర్స్, చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, కౌమార బాలికల పథకం, ప్రధానమంత్రి మాతృవంచన యోజన అని చెప్పి ఇచ్చాడు. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో, వన్ స్టాప్ సెంటర్స్ కాదు మిగతావన్నీ. సో, ఈ పథకం కిందకి వస్తాయి. వన్ స్టాప్ సెంటర్ వచ్చేసి సో, నిర్భయ నిధులకు సంబంధించి నిర్భయ నిధికి సంబంధించిన పథకం కాబట్టి సో, ఆప్షన్ 1. సో, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పి ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో మనకి 21 ఫిబ్రవరి 2015 కాదు. 22 ఫిబ్రవరి 2015. సో, థర్డ్ ఆప్షన్‌లో 5 మార్చ్ 2015.
ఫోర్త్ ఆప్షన్లో 11th ఏప్రిల్ 2016 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. సో 22nd ఫిబ్రవరి 2015లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్గా ఇది సో హర్యానా రాష్ట్రం నందు లింగ నిష్పత్తి అత్యల్పంగా ఉంది కాబట్టి సో చైల్డ్ పిల్లల లింగ నిష్పత్తి తగ్గకుండా చూడడం, అలాగే బాలల సంరక్షణ, విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఏర్పరిచినారు. ఓకే. సో మనకి సెక్స్ రేషియో అనేది ఎంత ఉందంటే సో 1961లో సో 976గా ఉంది 1000 గాను. సో బట్ 2011 జనాభా లెక్కల ప్రకారం సో 1000 గాను 918 ఉంది. సో ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి సో దానికోసం అని చెప్పేసి బేటీ బచావో బేటీ పడావో సో పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే భ్రూణ హత్యలు నివారించడం, బాలికల మనుగడ మరియు సంరక్షణ కోసం పాటుపడడం, బాలికలకు విద్యను కల్పించడం మరియు బాలికల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో అలాగే జనవరి 22, 2010 బాలికల ఆర్థిక భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అవి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మిడ్ డే మీల్స్ ఎప్పుడు ప్రారంభించారని చెప్పి ఇచ్చాడు. మధ్యాహ్న భోజన పథకం సంబంధించి క్వశ్చన్. సో ఆప్షన్స్లో మనకి August 15, 1995, August 20, 1995, January 26, 1995 ఏది కాదని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ August 15, 1995లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ ఈ పథకానికి ఉన్న పేరు ఏంటంటే ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ లేదా పిఎం పోషణ అని చెప్పి పిలుస్తున్నారు. ఓకే. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళల రిజర్వేషన్ బిల్లున ఆమోదించబడింది అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి 105వ రాజ్యాంగ సవరణ, 106వ రాజ్యాంగ సవరణ, 104వ రాజ్యాంగ సవరణ, 103వ రాజ్యాంగ సవరణ అని చెప్పి ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో మనకి మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ఆమోదించడం జరిగింది. ఓకే. సో ఇది 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ఫ్రెండ్స్. రాజ్యాంగ సవరణ బిల్లు అయితే 128. సో రాజ్యాంగ సవరణ చట్టం అయితే 106 మనకు అర్థమై ఉండాలి. సో సో రాజ్యాంగ సవరణ బిల్లులు సో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు సో 2 సభల నుంచి ఆమోదించాలి. సో ఆమోదించినప్పుడే మనకి సవరణ చట్టాలు అవుతాయి, లేదంటే బిల్లుల కిందనే ఉంటాయి. సో ఇప్పటి వరకు 128 రాజ్యాంగ సవరణ బిల్లులు అయితే ప్రవేశపెట్టారు. బట్ సో 106 రాజ్యాంగ సవరణలు అయితే జరిగాయి. ఓకే. సో ఈ లోక్సభలో మహిళా రిజర్వేషన్లు సో రాష్ట్ర శాసనసభలో మరియు లోక్సభలో రెండిట్లో ఫ్రెండ్స్, మళ్ళీ రాజ్యసభలో లేదు గుర్తుపెట్టుకోండి. సో లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో ఎందు మహిళల రిజర్వేషన్ కోసం సో ఉద్దేశించిన బిల్లే సో 106వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే. సో ఇది సెప్టెంబర్ 18, 2023 కేబినెట్ ఆమోదించింది. సో సెప్టెంబర్ 20, 2023 లోక్సభలో, సెప్టెంబర్ 21, 2023 రాజ్యసభలో ఆమోదం అయితే పొందింది ఫ్రెండ్స్. సో రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. సెప్టెంబర్ 8, 2023 నుంచి అయితే అమలులోకి వచ్చింది. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 330A అధికరణ చేర్చి లోక్సభలో రిజర్వేషన్లు, 332A అధికరణ చేర్చి సో రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్లు. ఓకే. అలాగే 334A అధికరణకు సంబంధించి డీలిమిటేషన్ అనంతరం ఈ రిజర్వేషన్ అమల్లోకి అయితే వస్తాయి. సో 33% రిజర్వేషన్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతం అయితే మనకి లోక్సభలో 15.1%, రాజ్యసభలో 14.5% మాత్రం మహిళలు ఉన్నారు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో సిపిఎస్ పథకం క్రింది వారిలో ఏ చట్టంతో అనుబంధం కలదని చెప్పించాడు. సో ఆప్షన్స్లో మనకి విద్యా హక్కు చట్టం, బాలల న్యాయ చట్టం, వెట్టి చాకరీ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం ఇచ్చాడు. సో మనకు 1, 2, ఆల్, 1, 3, సో 2, 3 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి బి. సో ఆల్ అండి. సో దీన్ని 2009 అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ని మనం ప్రస్తుతం సిపిఎస్ స్కీమ్గా పిలవడం అయితే జరుగుతుంది. సో బాలల యొక్క సమగ్ర రక్షణ, ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లోనున్న బాలికలకు రక్షణ అందించటక సో ఈ పథకం అయితే అమలు చేస్తున్నారు. ఓకే. సో ఈ పథకం కింద మనకి పైన చెప్పినవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ దానికి సంబంధించినవే. ఓకే. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కిందవే విద్యా హక్కు చట్టం, అలాగే
బాల కార్మికుల నిషేధ చట్టం. ఓకే. అలాగే బాలల న్యాయ చట్టం, వెట్టి చాకిరీ నిషేధ చట్టం, ఇవన్నీ దాని కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. సో మెయిన్గా అక్రమ రవాణా, బాల కార్మికత, చైల్డ్ నెగ్లెక్ట్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ వంటి వాటి నుంచి రక్షించే విధంగా ఉంటుంది. సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, కౌమార బాలికల పథకం లేదా ఎస్‌ఏజీ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు అని ఇచ్చాడు. ఆప్షన్స్‌లో మనకి 11-18 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 11-14 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 12-18 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 10-18 సంవత్సరాల మధ్య కౌమార బాలికలు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో 11-18 సంవత్సరాల కౌమార బాలికలకు సంబంధించి. ఓకే. సో ఈ పథకం 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది ఫ్రెండ్స్. సో ఈ 11-14 సంవత్సరాల మధ్య వయసు గల కౌమార బాలికల యొక్క పోషణ మరియు ఆరోగ్య స్థాయిలను పెంపొందించడానికై సో కిశోర్ శక్తి యోజన అనే పథకంను సో ఐసిడిఎస్ కేంద్రాల వద్ద అమలు చేసేవాళ్ళు. సో ఇప్పుడే దాన్ని మనం స్కీమ్ ఫర్ అడాలసెన్స్ గర్ల్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇది అంబ్రిల్లా ఐసిడిఎస్ పథకంలో భాగం. ఓకే. సో తక్కువ బరువు ఉన్న కౌమార బాలికలకు ప్రతి నెల 6 కేజీల ఆహార ధాన్యాలు అందించటకై సో 2002 సంవత్సరంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ అడాలసెన్స్ గర్ల్స్ సో పథకంను పైలట్గా 51 జిల్లాల్లో ప్రారంభించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో 2010 సంవత్సరంలో కేఎస్వై మరియు ఎన్పిజిఎస్ పథకాలను కలిపి రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెన్స్ గర్ల్స్ అని చెప్పి ప్రారంభించారు. సో దీన్నే మనం సబలా అని కూడా పిలుస్తున్నాం. సో ఇప్పుడు ఈ సబలా యొక్క విధి విధానాలు మార్చివేసి 2010 నుంచి సో ఎస్ఏజీ పథకం కిందకి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకే. సో ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పాఠశాలకు వెళ్లకుండా ఉన్నటువంటి 11-14 సంవత్సరాల మధ్య గల వయసు యొక్క బాలికలను తిరిగి పాఠశాలలో చేర్చడం మరియు వారి యొక్క పోషణ మరియు ఆరోగ్య అవసరాలు తీర్చడం ఫ్రెండ్స్. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మహిళలు మరియు బాలికల పట్ల జరుగుతున్న అక్రమ రవాణాను నిరోధించి మరియు పునరావాసాన్ని కల్పించే సమగ్ర పథకం ఏది అని అడిగాడు. ఆప్షన్స్లో మనకి నయి ఉజ్వల, సబల, నయి రోషిని, ఉజ్వల అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఉజ్వల ఫ్రెండ్స్. సో ఈ పథకం యొక్క పూర్తి పేరు ఏంటంటే ఉజ్వల స్కీమ్ ఫర్ కంబాటింగ్ ట్రాఫికింగ్ అని. సో ఈ పథకాన్ని 2007లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. స్త్రీలు మరియు బాలికలైందు జరుగుతున్న మనుషుల అక్రమ రవాణాను నివారించడం, నియంత్రించడం, బాధితులను కాపాడి వారికి పునరావాసం కల్పించడమే సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యాంజలి పథకంని ఎప్పుడు ప్రారంభించారని ఇచ్చాడు. ఆప్షన్స్లో 2016, 2015, 2019, 2020. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 2016లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది విద్యాంజలి పథకాన్ని. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికల్లో మానసిక వికాసం పెంపొందించడం ఫ్రెండ్స్. ఓకే. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, న్యూ షర్నిమా ఫర్ ఉమెన్ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు, ఓబీసీ మహిళలు అని చెప్పించాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఓబీసీ మహిళలకు సంబంధించింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పిఎం కేర్స్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో 2020, 2019, 2021, 2018 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో 2018లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఇవి ఫ్రెండ్స్, సో వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ.